7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 23వ శ్లోకము. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. తాత్పర్యం: కానీ ఈ సకామ భక్తులు పొందడి ఫలములు కూడా నశ్వరములు. అన్య దేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుదురు, కానీ భక్తులు ఏ విధముగా ఆరాధించినను చివరకు నన్నే పొందుదురు. వివరణ: భగవాన్, నాకు ఒక పదవి కావాలి, పెద్ద కారు కావాలి, ఇల్లు కావాలి, ఇది కావాలి, నా ఫలితం జరగాలి. మనం నశించిపోయే వస్తువులను కోరుకుంటాం. శ్రీ భగవాను దానిని తీసుకోండి అని అంటున్నారు. ఇలా చేయడం ద్వారా వారు దేవుని నుండి దూరం అవుతారు, మరియు దేవుడు కూడా వారి నుండి దూరం అవుతున్నాడు. నన్ను కోరుకునేవారు నన్ను పొందుతారు అని శ్రీ భగవానుడు అంటున్నారు. మన జీవిత అంతిమ లక్ష్యం దేవుడిని పొందడమే. దేవా, నాకు నువ్వు మాత్రమే కావాలి, మరేమీ కాదు, అలాంటి భావన ఉండాలి. తండ్రి దూరంగా పని చేస్తాడు. ఉదయం ఇంటి నుండి బయలుదేరి రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తాడు. అతను వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు పిల్లవాడు నిద్రపోతున్నట్టు చూస్తాడు. ఆదివారం సెలవు దినం. అతను బొమ్మలు తెస్తాడు. నిజంగా ప్రేమించే పిల్లవాడు, నాకు బొమ్మలు వద్దు, నాకు నువ్వే కావాలి నాన్న అంటాడు. శ్రీ భగవాన్ని కూడా ఇలా ప్రార్థించేవారు నన్ను మాత్రమే పొందుతారని శ్రీ భగవాన్ అంటున్నారు. 7వ అధ్యాయం 24వ శ్లోకం. అవ్యక్తో వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. తాత్పర్యం: నేను శాశ్వతుడను, సర్వోత్తముడను, ఇంద్రియములకును మనస్సునుకును గోచరింపని వాడను. నా పరమభావమును బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి సచ్చిదానంద ఘన పరమాత్ముడనైన నన్ను సాధారణ మనుష్యునిగా అనగా జనన మరణ చక్రములోబడి పరిభ్రమించు వానిగా తలెంచెదరు. వివరణ: శ్రీ భగవానుడు నేను అవ్యక్తను, నాశనము కాని పరమాత్మ అని అంటున్నారు. ప్రజలు నన్ను అర్జునుడి రథసారథి అయిన కృష్ణుడి రూపంలో ఉన్న వ్యక్తిగా భావిస్తారు. నేను గోవులను మేపుతాను. వారు శ్రీకృష్ణుడిని ఒక వ్యక్తిగా చూస్తారు. వారు నన్ను ఒక శరీరంగా భావిస్తారు. వారు నన్ను మరియు తమను తాము వ్యక్తులుగా భావిస్తారు. వారు మూర్ఖులు, అజ్ఞానులు. వారికి నా అంతిమ స్వభావం తెలియదు. వారు నా అత్యున్నత నాశనము కాని స్వభావాన్ని తెలుసుకోరు. వారు తమను తాము తెలుసుకోరు. నేను కూడా అదే స్వభావం కలిగి ఉన్నానని వారికి తెలియదు. వారు తమను తాము ఒక శరీరంగా మరియు నేను కూడా అలాగే అని భావిస్తారు. శ్రీ భగవానుడు నేను ఆ స్వచ్ఛమైన ఆత్మ అని చెబుతున్నాడు. నా శరీరం చేస్తున్న పని ప్రకృతి వల్ల జరుగుతోంది, నా శరీరం వల్ల కాదు. ఇది నా ప్రకృతి పని. నేను దీన్ని చేసేవాడిని కాదు, కానీ ఇది నా ప్రకృతి వల్లే జరుగుతుంది. నా శరీరం త్రిగుణ ప్రకృతితో రూపొందించబడుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? శ్రీ భగవాన్ అర్జునుడికి ఈ సమాధానాన్ని మరింత వివరించాడు.